119వ కీర్తన కఫ్ భాగము 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలె నాయితిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విస్తులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువకై ఉన్నాను. నీవు నియమించిన శాసనములు నేను అనుసరించుచున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. లామేద్ భాగము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యతను తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉండును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెప్పుడునూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము పరిమితమైనది. మేం భాగము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నా పాదమును తొలగించుచున్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధులను నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనెగాను తీపిగాను ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను.